ఇక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ అభ్యర్థికి ఎన్ని ఆస్తులున్నాయని చూస్తే ఈ తెలంగాణ ఆంధ్రలో ఇద్దరు ముగ్గురి ఆస్తులు వచ్చిన తర్వాత ఆ నలుగురు ఐదుగురు కలిసి 10,000 కోట్ల పైన ఆస్తులు ఉన్నాయి. ఒక కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి ఆస్తుల విలువ 4,500 కోట్లు ఒకే అభ్యర్థికి సంబంధించినవి. ఇక టీడీపీకి సంబంధించినటువంటి గుంటూరు అభ్యర్థి ఉన్నాడు. గుంటూరు అభ్యర్థి పెమ్మసాని, ఆయనైతే ఏకంగా 5,000 కోట్ల ఆస్తులను చూపించాడు. పెమ్మసాని గుంటూరులో పెమ్మసాని ఆస్తులు 5,705 కోట్లు. అమెరికా హైదరాబాద్ గుంటూరులో చంద్రశేఖర్కు ఆస్తులు. దేశంలోని టాప్ ధనిక ఎంపీ అభ్యర్థులు ఒకరు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీపై ఈ ఆరోపణ ఉన్నది. ఎంపీ అభ్యర్థులందరినీ కూడా ధనికులని చూస్తారు. గుంటూరులో గతంలో పోటీ చేసిన అమర్ రాజా బ్యాటరీస్కు సంబంధించినటువంటి ఆయన కూడా, లేదంటే మురళీమోహన్, ఇట్లా ఎవరైతే ధనికులు ఉంటారో ఆ ధనికులకే టికెట్లు ఇవ్వడము చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆనవాయితీ. 96 ఎన్నికల నుంచి దాదాపుగా ఎంపీ అభ్యర్థులంతా కూడా ధనికులకే ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీగా మారింది అనేటువంటిది చర్చ. హిస్టరీలో కూడా అదే చెప్తున్నది. తెలుగుదేశం పార్టీ 94లో ఎన్టీ రామారావును దించేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 96లో ఎన్నికలు వస్తాయి, ఎంపీ ఎన్నికలు. 96 నుంచి వరుసగా కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా ఎంపీ ఎన్నికల్లో పూర్తిగా అత్యధిక సంపన్నులను తీసుకొచ్చి ఎంపీలను చేసేటువంటి బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకున్నది. అట్లనే ఒక పెమ్మసాని ఆస్తులే ప్రవాస భారతీయుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం నామినేషన్ దాఖలు చేస్తే 5,705 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ ఆయన ఎన్ఆర్ఐ కాబట్టి బయట నుంచి వచ్చింది కాబట్టి ఒకవేళ చెల్లకపోతే, అఫిడవిట్ చెల్లకపోతే, నామినేషన్ చెల్లకపోతే వాళ్ళ తమ్ముడితోటి కూడా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయించారు. మళ్ళీ ఎందుకైనా మంచిదని మళ్ళీ ఆయన ఆస్తి కూడా 1,655 కోట్లు చూపించారు. 1,655 కోట్లు. పెమ్మసాని రవిశంకర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఏ కారణంతో అయినా నామినేషన్ తిరస్కరణ గురైతే అప్పుడు రవిశంకర్ టీడీపీ అభ్యర్థి అవుతారు. ఈ సందర్భంగా రవిశంకర్ దాఖలు చేసిన అఫిడవిట్లో ఆయన ఆస్తులు 1,655 కోట్లు. అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఆస్తులే 7,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఒక అభ్యర్థికి సంబంధించి వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఆస్తులే 7,000 కోట్లు ఉంటే, ఇక్కడ బీజేపీ అభ్యర్థి చేవెళ్ళ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు 4,490 కోట్ల ఆస్తులు ఉన్నాయి. బీబీ పాటిల్ సునీతారెడ్డి 60 కోట్లు, షెట్కర్ 12 కోట్లు, క్యామ మల్లేష్కు 120 కోట్లు, వెలిచాలకు సంబంధించినటువంటి ఎవరైనా కరీంనగర్లో నిన్న నామినేషన్. ఇవి వీళ్ళ ఆస్తులు. ఎవరైనా కోట్ల రూపాయలే తప్ప మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. 15, 20 కోట్లు, 30 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ లక్షల్లో ఆస్తులు ఉన్నటువంటి ఒక్క ఎంపీ అభ్యర్థి కూడా లేడు. లక్షల్లో ఉన్నటువంటిది